హలో అండి, నమస్తే. ఇప్పుడు మాట్లాడే టాపిక్ వచ్చేసి యుఎస్ ప్రెసిడెంట్గా డొనాల్డ్ ట్రంప్ అయితే ఎలక్ట్ అయి ఉన్నారు. సో ఎలక్ట్ అయిన క్రమంలో ఇండియా యొక్క ఇంటర్నేషనల్ రిలేషన్స్ అవనివ్వండి, ఇండియా యుఎస్ఏ రిలేషన్స్ అవనివ్వండి, ఏ రకంగా ఎఫెక్ట్ అవ్వబోతాయి, లేకపోతే ఏ రకంగా పాజిటివ్ అవ్వబోతాయి అనే అంశము నేను చిన్నపాటి అనాలిసిస్ చేసే ప్రయత్నం చేద్దాం. ఫస్ట్ విల్ స్టార్ట్ విత్ ఇంటర్నేషనల్ అఫైర్స్ అండి. ఇప్పుడు డొనాల్డ్ ట్రంప్ చెప్పినట్టుగా ఆయన గెలిచిన తర్వాత నేను యుద్ధం ఆపేస్తాననే ప్రక్రియ స్టేట్మెంట్ ఏదైతే ఇచ్చున్నారో ఆయన మిడిల్ ఈస్ట్లో జరుగుతున్నటువంటి ఇజ్రాయెల్ పాలస్తీనా యాజ్ వెల్ యాజ్ ఇజ్రాయెల్ లెబనాన్ యాజ్ వెల్ యాజ్ ఇజ్రాయెల్ ఇరాన్ జరుగుతున్నటువంటి టెన్షన్స్ ఏవైతే ఉన్నాయో ఈ టెన్షన్స్ని అబ్రప్ట్గా సడన్గా ఆపగలిగితే మాత్రం ఖచ్చితంగా ఇండియా మిడిల్ ఈస్ట్ జరుగుతున్నటువంటి ట్రేడ్ రిలేషన్స్ అవనివ్వండి, ఇండియా అక్కడ నుంచి ఇంపోర్ట్ చేసుకోవాల్సిన క్రూడ్ ఆయిల్ అవనివ్వండి, లేకపోతే ఇండియా నుంచి అక్కడికి మిడిల్ ఈస్ట్ కంట్రీస్కి ఎక్స్పోర్ట్ అవ్వాల్సినటువంటి డ్రై ఫ్రూట్స్ అవనివ్వండి, లేకపోతే రైస్ అవనివ్వండి, ఆర్ఎల్స్ ఇండియాకి సంబంధించినటువంటి పెట్రోకెమికల్ రిఫైన్డ్ ప్రోడక్ట్స్ అవనివ్వండి, వీటన్నిటిని ఎక్స్పోర్ట్ పెంచుకునే దానికి ఆస్కారం ఉంటుంది. సో దట్ ఇండియా యొక్క ఇంటర్నేషనల్ ట్రేడ్ ఎక్స్పాండ్ అయ్యేదానికి ఆస్కారం ఉంటుంది. అండ్ వెన్ ఇట్ కమ్స్ టు ఇరాన్, ఎక్స్క్లూజివ్గా ఇరాన్ మీద అమెరికన్ శాంక్షన్స్ మళ్ళీ ట్రంప్ విధిస్తే 2016 అండ్ 20 మధ్యలో శాంక్షన్స్ విధించినట్టు మళ్ళీ శాంక్షన్స్ విధిస్తే మాత్రం డెఫినెట్గా ఇండియా మీద ఒత్తిడి పెరుగుతుంది. ఇండియా ఇరాన్ నుంచి ఏవైతే ఇంపోర్ట్ చేసుకోవాలో అవి ఇంపోర్ట్ చేసుకోకుండా అయితే ఉండేదానికి ఆస్కారం ఉంది. ఆల్రెడీ ఇండియా మీద 2016-20 మధ్యలో ట్రంప్ ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు ఇండియా మీద ఒత్తిడి పెట్టి మరి ఇరాన్ నుంచి ఏది ఇంపోర్ట్ చేసుకోవద్దన్నట్టు జీరో ఇంపోర్ట్స్ ఇరాన్ నుంచి ఇండియాకి వచ్చేలా అయితే చేసుకోగలిగారు. తర్వాత ఇప్పుడు ఇండియాకి చైనాకి కూడా రిలేషన్స్ ట్రికీ అయ్యేదానికి ఆస్కారం ఉంటుంది. ఎందుకంటే ఇండో పెసిఫిక్లో చైనీస్ యొక్క డామినెన్స్ని తగ్గించి ఇండియా యుఎస్ యొక్క ప్రజెన్స్ని పెంచాలనే ఒక ప్రయత్నం అయితే ట్రంప్ చేయబోతారో అందులో ప్రధాన పార్ట్నర్గా ఇండియాని ఎంచుకుంటారు. సో ఎప్పుడైతే యుఎస్ఏ ఇండియా యొక్క ఫ్రెండ్షిప్ స్ట్రెంగ్తెన్ అవ్వకుండా ముందుకెళ్తుందో వెనుక ఇమీడియట్ నైబర్గా ఉన్నటువంటి చైనాకి అయితే డెఫినెట్గా ఇండియా మీద అప్రిహెన్షన్ స్టార్ట్ అవుతాయి. సో దట్ ఇండియా యాజ్ వెల్ యాజ్ చైనా మధ్య ఉన్నటువంటి బోర్డర్ రిలేషన్స్ దెబ్బతినేదానికి ఆస్కారం ఉంటుంది. తర్వాత ఇండియా ఇమీడియట్ నైబర్గా ఉన్నటువంటి పాకిస్తాన్తో ఇంకో ప్రాబ్లం ఉండేదానికి ఆస్కారం ఉంది. అదేమిటి అంటే పాకిస్తాన్కి ఏదైతే ఇంతకుముందు ఇంటర్నేషనల్ ఎయిడ్ తర్వాత యూఎస్ నుంచి వచ్చే సపోర్ట్ ఏదైతే ఉందో ఆ సపోర్ట్ మొత్తాన్ని ట్రంప్ ఆపేశారు. ఆ క్రమంలో పాకిస్తాన్ చైనాతో క్లోజ్ రిలేషన్ మెయింటైన్ చేస్తుంది. అప్పుడు పాకిస్తాన్ చైనా రెండు క్లోజ్ రిలేషన్స్ మెయింటైన్ చేయడం వల్ల డెఫినెట్గా ఇండియాకి మళ్ళీ పాకిస్తాన్ నుంచి ఫర్దర్గా ఏదైతే చైనా పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్ ఒకటి ఉంది. ఆ కారిడార్ని పీఓకే రీజియన్ ద్వారా వచ్చేదానికి ఆస్కారం ఉంది. దానికి పాకిస్తాన్ గ్రీన్ సిగ్నల్ ఆల్రెడీ ఇచ్చేసి ఉంది. ఆ యాక్టివిటీస్ ఇంటెన్సిఫై చేసి ముందుకెళ్లే క్రమంలో డెఫినెట్గా ఇండియాకి చైనాతో యాజ్ వెల్ పాకిస్తాన్తో కూడా కొంచెం ఇబ్బందులు కలిగే ఆస్కారం ఉంది. తర్వాత బంగ్లాదేశ్లో ఇప్పుడు ఇంటరిమ్ ప్రెసిడెంట్గా ప్రైమ్ మినిస్టర్గా ఉన్నటువంటి యూనస్ గారు అక్కడ అమెరికాలో ఉన్నటువంటి డెమోక్రాట్ పార్టీకి చాలా ప్రధాన మిత్రుడుగా ఉన్నాడు. ఇప్పుడు ఆయన ఇక్కడ ఇంటరిమ్ ప్రైమ్ మినిస్టర్గా ఉన్నారు. సో ఇక్కడ బంగ్లాదేశ్లో ఉన్న ఇంటరిమ్ గవర్నమెంట్కి యుఎస్ఏకి మధ్య పొసికేదానికి ఆస్కారం లేదు. ఈ క్రమంలో బంగ్లాదేశ్ మీద ఒత్తిడి పెట్టడం వల్ల సో బంగ్లాదేశ్ యుఎస్ రిలేషన్స్ దెబ్బతినే కొద్దీ బంగ్లాదేశ్ ఇండియా మీద కోపం పెంచుకునే దానికి ఆస్కారం ఉంటుంది. రీజన్ ఏంటంటే డెఫినెట్గా ఇండియా మళ్ళీ ట్రంప్ పీరియడ్లో నరేంద్ర మోదీతో ఉన్నటువంటి సఖ్యత వల్ల డెఫినెట్గా కొంచెం మంచి రిలేషన్స్ మెయింటైన్ చేస్తారు. కాబట్టి వీళ్ళిద్దరి మధ్య ఉన్న ఫ్రెండ్షిప్ వల్ల అది డెఫినెట్గా ఇండియా నైబరింగ్ కంట్రీస్ అన్నిటితో డెఫినెట్గా మనకు ఇబ్బందులు వచ్చేదానికి ఆస్కారం ఉంది. మనకు జనరల్గా ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ నైబర్హుడ్ ఫస్ట్ అంటారు. ఈ ఇండియన్ నైబర్ కంట్రీస్, సౌత్ ఏషియన్ కంట్రీస్ అన్నింటిలో రిపబ్లికన్స్ అక్కడ అమెరికాలో పవర్లో ఉన్నప్పుడు ఈ కంట్రీస్తో సత్సంబంధాలు మెయింటైన్ చేయట్లా. ఇప్పుడు జో బిడెన్ ప్రెసిడెంట్గా ఉన్న ఈ 10 yearsలో సౌత్ ఏషియన్ అన్ని కంట్రీస్తో కూడా దాదాపు మంచి కార్డియల్ రిలేషన్షిప్ యుఎస్ఏ మెయింటైన్ చేసింది. సో ఇండియాకి ఎలాంటి ప్రాబ్లం రాలా. ఈ క్రమంలో మళ్ళీ డొనాల్డ్ ట్రంప్ ప్రెసిడెంట్గా రావడం సౌత్ ఏషియన్ కంట్రీస్తో ప్రాపర్గా రిలేషన్ మెయింటైన్ చేయకుండా చైనాతో ఎనిమిటీ పెంచుకొని ఇండో పెసిఫిక్ రీజియన్లో యుఎస్ఏ యొక్క ప్రజెన్స్ని పెంచాలనే ప్రయత్నంలో ఇండియా కానీ యుఎస్ఏతో ఇంతకు ముందు వెళ్ళినట్టుగా వెళ్తే డెఫినెట్గా ఇండియాకి కొన్ని ఇంటర్నేషనల్ రిలేషన్స్ పరంగా ఐసోలేట్ అయ్యేదానికి, పర్టికులర్లీ సౌత్ ఏషియాలో ఐసోలేట్ అయ్యేదానికి ఆస్కారం ఉంది. అండ్ వెన్ ఇట్ కమ్స్ టు విత్ ఇన్ ద కంట్రీ ఏదైతే హ్యూమన్ రైట్స్ ఉన్నాయో, ఏవైతే మనకు
సివిల్ లిబర్టీస్ ఉన్నాయో, రిలీజియస్ ఇంటాలరెన్స్ ఉన్నాయో, ఇలాంటి అంశాల మీద డెమోక్రాట్స్ యూనో అప్రహెన్షన్స్ ఎక్స్ప్రెస్ చేసినట్టుగా రిపబ్లికన్ పార్టీ అయినటువంటి డొనాల్డ్ ట్రంప్ పార్టీ డెఫినెట్గా ఇండియాలో ఇంటర్నల్గా డెమోక్రసీ పరంగా, సివిల్ లిబర్టీస్ వైలేషన్ పరంగా, ఫండమెంటల్ రైట్స్ వైలేట్ పరంగా, కాన్స్టిట్యూషనల్ వైలేషన్ పరంగా కానీ, లేకపోతే రిలీజియస్ ఇంటాలరెన్స్ పరంగా ఇలాంటి అంశాల మీద డెమోక్రటిక్ స్పిరిట్లో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పనిచేయట్లేదనే ఒక స్టేట్మెంట్ ఇంటర్నేషనల్ లెవెల్లో ఇచ్చేదానికి రిపబ్లికన్స్ అయితే ముందుకు వచ్చేదానికి ఆస్కారం ఉంది. ఈ వేలో డెఫినెట్గా గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి ఇంటర్నేషనల్ పరంగా ప్రెషర్ తగ్గేదానికి ఆస్కారం ఉంది. ఇంకోటి ఇండియాకి ప్లస్ అయ్యేది ఆస్కారం ఏంటి అంటే డెఫినెట్గా కెనడియన్ ప్రైమ్ మినిస్టర్ ఎవరైతే ఉన్నారో ట్రూడోకి ట్రంప్కి మంచి రిలేషన్స్ లేవు. ఈ క్రమంలో చూసుకుంటే డెఫినెట్గా ఖలిస్తానీ ఏర్పాటువాదులు కెనడా సెంట్రిక్గా చేస్తున్నటువంటి యాక్టివిటీస్ని కంట్రోల్ చేసేదానికి డెఫినెట్గా యుఎస్ఏ ప్రభుత్వం అక్కడ ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చేదానికి ఆస్కారం ఉంది. వాళ్ళిద్దరికి పడదు కాబట్టి డెఫినెట్గా యుఎస్ఏ బేస్గా యుఎస్ఏ ల్యాండ్ నుంచి ఖలిస్తాన్ యాక్టివిటీస్ ఏమైనా జరిగితే వాటన్నిటిని కంట్రోల్ చేసేదానికి ట్రంప్ ప్రభుత్వం డెఫినెట్గా గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి సపోర్ట్ చేసేదానికి ఆస్కారం ఉంటుంది. ఇంకొక ఎక్స్ ఫ్యాక్టర్ వచ్చేసి రష్యా నుంచి ఏవైతే మనకు ఇండియాకి ఇంపోర్ట్స్ ఉన్నాయో, గత ప్రభుత్వం యూక్రెయిన్ మీద రష్యా యుద్ధం ప్రకటించిన దగ్గర నుంచి రష్యా మీద శాంక్షన్స్ విధించి ఇండియన్ యొక్క ఇంపోర్ట్ని తగ్గే ప్రయత్నం, లేకపోతే ఇండియా రష్యా బైలాటరల్ ట్రేడ్ ఏదైతే ఉందో అది కొంచెం ష్రింక్ అయింది. ఇప్పుడు ట్రంప్కి పుతిన్కి మంచి రిలేషన్స్ ఉంటాయి కాబట్టి డెఫినెట్గా ఇండియాకి ఫర్దర్గా రష్యాతో బైలాటరల్ ట్రేడ్ ఇంటెన్సిఫై చేసుకునేదానికి ఆస్కారం ఉంటుంది. ఇంకొక ఫ్యాక్టర్ ఇండియాకి టెక్నికల్ సపోర్ట్ కానీ, లేకపోతే ఇండియన్ గూడ్స్ ఏదైతే యుఎస్ఏకి ఎక్స్పోర్ట్ అవుతాయో వాటి మీద ఎక్కువ టారిఫ్స్ విధించేదానికి ఆస్కారం ఉంది. ఎందుకంటే అమెరికా ఫస్ట్, అమెరికా గ్రేట్ అగైన్ అనే ట్రంప్ పాలసీలో డెఫినెట్గా అమెరికన్ ఎకానమీకి ఎక్కువ ప్రయారిటీ ఇస్తారు కాబట్టి డెఫినెట్గా ఇండియా నుంచి ఎక్స్పోర్ట్ అయ్యే గూడ్స్ ఏవైతే ఉన్నాయో వాటి మీద ఎక్కువ టారిఫ్స్ విధించేదానికి, తర్వాత ఎకనామిక్ ప్రొటెక్షనిజానికి ఎక్కువ డొనాల్డ్ ట్రంప్ వెళ్ళేదానికి ఆస్కారం ఉంది. తద్వారా ఇండియన్ ట్రేడ్ అయితే ఇప్పటికైతే ఇండియా యుఎస్ఏ లార్జెస్ట్ ట్రేడ్ పార్ట్నర్గా ఉంది. అండ్ ఆ ట్రేడ్ పార్ట్నర్గా ఉండటం వల్ల ఇండియా సర్ప్లస్లో ఉంది బైలేటరల్ ట్రేడ్ పరంగా చూసుకుంటే. దాన్ని నేరో డౌన్ చేసే ప్రక్రియలో భాగంగా ఇండియన్ గూడ్స్ మీద ఎక్కువ ఇంపోర్ట్ టారిఫ్స్ విధించేదానికి అమెరికా మొగ్గు చూపేదానికి ఆస్కారం ఉంది. ఆ రకంగా చూసుకుంటే ఇండియన్ గూడ్స్కి అమెరికాకి తక్కువ పంపించేదానికి ఆస్కారం ఉంది. తర్వాత డొనాల్డ్ ట్రంప్ పాలసీ ఇంకోటి ఏదైతే ఇంటర్నేషనల్లీ ఎఫెక్ట్ అయ్యే పాలసీ ఇంకోటి ఏంటంటే డెఫినెట్గా క్లైమేట్ చేంజ్కి, క్లైమేట్ ఫండింగ్కి ఆయన ముందుకు వచ్చేదానికి ఆస్కారం లేదు. అండ్ ఎమిషన్స్ ఏవైతే గ్లోబల్ ఎమిషన్స్ కార్బన్ డైఆక్సైడ్ నుంచి వచ్చే ఎమిషన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని తగ్గించేదానికి ట్రంప్ అంత సముఖంగా ఉండరు కాబట్టి డెఫినెట్గా ఇండియా నుంచి యుఎస్ఏ నుంచి ఏదైతే ఇండియా క్రూడ్ ఆయిల్ పర్టికులర్లీ షేల్ ఆయిల్ని ఇంపోర్ట్ చేసుకుంటుందో అది దాని క్వాంటిటీని పెంచి పెద్ద మొత్తంలో ఇండియా యొక్క ఎనర్జీ నీడ్స్ని యుఎస్ఏ నుంచి ఇంపోర్ట్ చేసుకునేదానికి ఆస్కారం ఉంది. తర్వాత ఇంకొక టెక్నికల్గా మనం చూసుకుంటే ఆర్మీకి మంచి టెక్నాలజికల్ ట్రాన్స్ఫర్కి ఎక్కువ మొత్తంలో అమెరికా సపోర్ట్ చేసేదానికి ఆస్కారం ఉంది. ఇంకొకటి చాలా సెన్సిటివ్ ఇష్యూ, టెక్నికల్ ఎక్స్పర్ట్స్ ఎవరైతే అమెరికా వెళ్ళి వర్క్ చేయాలనుకుంటారో బై యూజింగ్ H1 వీసా ఆర్ L1 వీసా వాళ్ళకి మాత్రం డెఫినెట్గా గడ్డుకాలు ఎదురయ్యేదానికి ఆస్కారం ఉంది. వాళ్ళకి అంత ఈజీగా అమెరికన్ గవర్నమెంట్ నుంచి పర్మిషన్ ఇప్పించేదానికి ట్రంప్ అయితే సముఖత చూపేదానికి ఆస్కారం లేదు. సో ఓవరాల్గా చూసుకుంటే సౌత్ ఏషియాలో డెఫినెట్గా ట్రంప్కి మనం ఇండియా దగ్గర అయ్యే కొద్దీ సౌత్ ఏషియన్ కంట్రీస్తో ఎనిమిటీ పెరిగేదానికి ఆస్కారం ఉంది. ఇండో పెసిఫిక్ రీజియన్లో అమెరికా చేసే ప్రతి అడికి కానీ ఇండియా సపోర్ట్ చేసినట్టయితే చైనా నుంచి అప్రహెన్షన్స్ వచ్చేదానికి ఆస్కారం ఉంది. తర్వాత కొన్ని ప్లస్లు కొన్ని మైనస్లు ఉన్నాయి. దీన్ని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పర్టికులర్లీ ప్రైమ్ మినిస్టర్ ఎలా హ్యాండిల్ చేస్తారనేది ట్రంప్ రేపు జనవరిలో ప్రెసిడెంట్గా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత మాత్రమే తెలుస్తుంది. థ్యాంక్ యూ.